సమస్యలు డెలివరీ కేసు పోతేనంటే 2-3 రోజులు అక్కడ ఉంటుంది, కానీ అక్కడ రెస్ట్ రూమ్ లేదు, ఏం లేదు. డెలివరీకి అయిన తర్వాత 3 రోజులు అక్కడ ఉంటున్నారు, కానీ పేషెంట్లు ఆశా వర్కర్లను ఆశా వర్కర్ను లోనికి రాణిస్తలేరు, పేషెంట్లను లోపలికి పంపిస్తున్నారు. కానీ పేషెంట్ ఏమవుతుందంటే నువ్వు నా దగ్గర ఉండమ్మా, నీవు నా దగ్గర ఉంటేనే నాకు డెలివరీ చేస్తారు, నువ్వు పోతే ఎట్లా అని చెప్పి పేషెంట్ మొత్తుకుంటారు. వాళ్ళేమో నీవెవతివే నువ్వు బయటకు అని చెప్పి వాళ్ళు అంటుంటారు. మన పరిస్థితి ఏంది? ఎవరు ఆదుకుంటారు మనలను? మనం ఆడ పలకరించే నాదులు లేరు. డాక్టర్ తిడతాడు, సిస్టర్ తిడుతుంది, అక్కడున్న ఆయమ్మ కూడా మనం గొరగాం డెలివరీ కేసు పోతే. ఇక్కడనేమో బిల్లులు ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్లోనేమో డెలివరీలు కావాలని అంటారు, కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కాకుండా మా పిల్లను మా తల్లిని బతికించుకోవాలని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్కి వస్తున్నారు. ఎంతగాని మేము పెట్టుకుంటామని చెప్పి వీళ్ళేమో ఇక్కడ ఫిక్స్డ్ చేస్తున్నారు. మనం వీళ్ళ బాధలు పడాలన్నా టార్గెట్ ఇస్తున్నారు. అయితే పేషెంట్తోన తిట్లు తినాలి, తన్నులు తినాలి, వీళ్ళ డాక్టర్లతోన కూడా తన్నులు తినాలి. అయితే మన సావుకార్సుకు 50,000 డిమాండ్. మన డిమాండ్ ఏంటంటే ఎవరైనా చనిపోతారంటే మట్టి ఖర్చులకు 50,000 ఇస్తానన్నారు. 50,000 ఇంతవరకు ఇవ్వలేదు. రిటైర్మెంట్ పింఛన్ ఇస్తానన్నారు. రిటైర్మెంట్ పింఛన్ ఇంతవరకు ఇవ్వలేదు. పోయిన గవర్నమెంట్ మనము పోతిమి, ఎలక్షన్ కోడ్ వాడిందని రిటర్న్ మళ్ళీ వస్తుంది. మనల్ని ఎవరిని పట్టించుకోలేదు. మన తరపున సిఐటి అనుబంధం ఉంది కాబట్టి సిఐటి పోరాడుతుంది మన తరపున, కానీ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. కానీ రిటైర్మెంట్ మొన్న అంగన్వాడీలు కూడా ధర్నా చేస్తారంటే వాళ్ళకి 1,00,000 రూపాయలు ఆయమ్మకి ఇస్తున్నారు, 2 లక్షలు ఏమో టీచర్ అమ్మకి ఇస్తున్నారు. ఆ డిమాండ్స్ మనకు కూడా 1,00,000 రూపాయలు కాదు, 55 లక్షలు డిమాండ్ చేస్తున్నాము. రిటైర్మెంట్ అయితే 5 లక్షలు మాకు రిటైర్మెంట్ అప్పుడు ఇవ్వాలి, మట్టి ఖర్చులకు 50,000 ఇవ్వాలి, పింఛను బెనిఫిట్స్ ఇవ్వాలి, హెల్త్ కార్డులు ఇవ్వాలి. మనలోనే ఉండేది మన పిల్లలకి ఏమన్నా ఆపద అక్కరలు అయితేనంటే ఇంటికాడ ఉన్నప్పుడు పింఛన్ కూడా మనకి ఇవ్వాలని కోరుకుంటూ, ఈ జీతం మాత్రం ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి. పారితోషికం మనకొద్దు. 26,000 ఫిక్స్డ్ వేతనం ఖచ్చితంగా కావాలి. 26,000 ఫిక్స్డ్ వేతనం అయ్యేంత వరకు 106 రోజులు సమ్మె ఏ రీతిగా చేశామో ఆ రీతిగా కూడా ఆగకుండా పోరాటం చేస్తాం. పాదయాత్ర కూడా చేశాం. 106 రోజుల పాదయాత్ర, 106 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం. అంతవరకు కూడా పోరాటం ఖచ్చితంగా చేస్తామని నాకు ఈ అవకాశం మీకు అందరికీ ధన్యవాదాలు.